హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుంటూరులోని శ్యామలా నగర్ లోని ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాను. లోపల ఈ రోజు సండే కాటానా లోపల కూడా ఫుల్ రష్ ఉంది. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ భజన జరుగుతుంది. మన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని చూద్దాం రండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా చాలా బాగుంది. సండే కాటానా చాలా రష్ గా కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, మళ్ళీ గిఫ్ట్ స్టాల్ ఉన్నాయి. ఇంకా కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. దర్శనం చేసుకొని కిందకి రాగానే వేడి వేడిగా మనకి ప్రసాదం కూడా పెడతారు. హరే కృష్ణ. ఇక్కడ విద్యా సరస్వతి పర్వతవర్ధని సమేత శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వాళ్ళ సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం చాలా గుళ్ళు ఉన్నాయి. మనం గుంటూరులో పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పాలన్నా కానీ సరదాగా ఇక్కడికి సాయంత్రం పూట తీసుకురావచ్చు. మనకి ఖర్చు కూడా ఉండదు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, ప్రశాంతంగా బాగుంది. జనాలు కూడా బాగానే వస్తున్నారు. ఇక్కడ విద్యా సరస్వతి అమ్మవారు. ఇలా మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడ మనకి కుమారస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంటారు. ఇస్కాన్ టెంపుల్ ఇచ్చామా కృష్ణారెడ్డి వాళ్ళు. తర్వాత ఇది కూడా 2000 గజాలు ఉంటుంది. అందులో వచ్చేసరికి ఏమో ఇస్కాన్లో కృష్ణుడు ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి మాలికాపురత్తమ్మదేవి, అయ్యప్ప, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. కింద వచ్చేసరికి శివుడు, సరస్వతి దేవి, పార్వతీవర్ధిని అమ్మవారు ఉంటారమ్మా. అది వీళ్ళకి నిత్య కార్యక్రమాలు ఉంటాయి. మనకి నవగ్రహాలు ఉన్నాయి.
నిత్యం వచ్చి చేసుకుంటారు. ఎక్కడా లేని విధంగా మనకి నవగ్రహాలు వచ్చేసరికి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉంటారు నవగ్రహాలు. సంవత్సరాలు అయింది మనకి. ఇక్కడ వచ్చేసరికి ప్రతిరోజు గణపతి హోమం, నిత్యం గణపతి హోమం జరుగుతుంది. తర్వాత మాలదానాలు ఉంటాయి. సీజన్ అదే నవంబర్ నుంచి అయ్యప్ప మాలదానం చేసుకుంటారు. ఉదయాస్తమయ సేవన ఉంటుంది, అది వచ్చేసరికి బాగుంటుంది. ఉత్సవ పూజ అని ఉంటుంది, అది వచ్చేసరికి విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు అవి పెట్టుకుని ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత అష్టాభిషేకం నిత్యం చేయించుకునే వాళ్ళు ఉంటారు. మహాభిషేకాలు ఉంటాయి. తర్వాత నెయ్యాభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడే పడి పూజ చేయించుకుంటారు. ఇక్కడే ఇరుములు సమర్పించుకునే వాళ్ళు ఉంటారమ్మ. ఇక్కడ వచ్చి గోతనామాలు చెప్పడం నిత్యం జరుగుతుంటాయి. చాలా వరకు ఆ శబరిమల వెళ్ళినాళ్ళు ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఏకశిలతో కట్టించే 18 మెట్లు. దింబావుకి కరెక్ట్గా హారతి ఇస్తారు. హారతి ఇవ్వంగానే ఇంకా తలుపులు మూసేస్తారు. మళ్ళీ రేపొద్దున దాకా తలుపులు తీయరు.